సమగ్ర కుల సర్వే అనుకున్నామా. ఆ కుల సర్వేకి సంబంధించినటువంటిది నిన్న ఒక స్పెషల్ డ్రైవ్ను నిర్వహించడం జరిగింది క్యూ న్యూస్. సో ఎక్కడెక్కడ ప్రజల దగ్గరికి ఈ ఎమ్యునరేటర్స్ రాలేదు, ఎందుకు రాలేదు, అసలు వీళ్ళేమైనా వివరాలు తిరస్కరించరా, ఈ అన్ని అంశాలని ప్రజల దగ్గరికి పోయి అడిగినటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమైన ఏంటంటే అసలు అటెంకాల పోయినోడే లేడు, అటెంకాల పోయినోడే లేడు, వాళ్ళని పలకరించినోడే లేడు. కొంతమంది అయితే అయ్యో మా ఇంటికి రాకపాయని చెప్పి గల్లీల పొంటి ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఎమ్యునరేటర్లు అక్కడ పోనటువంటి పరిస్థితి. షాంపిల్గా నిన్న కొన్ని తీసినాం, ఇవాళ మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాం ప్రజల దగ్గర నుంచి. అంటే కులగణన మీద ఎంత చిత్తశుద్ధితోని పనిచేస్తూ ఉన్నారు, గతంలో చేసిరో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ కులగణనల తప్పుల తడక కావడానికి అనేకమైనటువంటి కారణాల్లో అసలు కొన్ని ఇళ్ళకేమో కుక్కలు కట్టేసిరని చెప్పారు, కుక్కలు నిడిచిపెట్టారు, కట్టేసిన ఇళ్ళకి కూడా పోలే, అసలు కుక్కలు లేని ఇంటికి కూడా పోలేదు, అసలు ఫోన్ కూడా పోలే. మీరు సెల్ఫీ వీడియోలు పంపించలేకపోతే అర్థమవుతుంది మీకు మీ ఇంటికి కులగణనకు సంబంధించినటువంటి ఎమ్యునరేటర్లు మీ ఇంటికి వచ్చిర్రా, రాకపోతే మీరు ఒక వీడియో చేయండి. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ నెంబర్ రాసుకోండి, సెల్ఫీ వీడియో తీసి పంపించేసేది. భారత నెంబర్ ఇద్దాం, నీ నెంబర్ పనిచేయదా? పనిచేస్తాను. 970 చెప్పు. 9866001612. ఇంకో నెంబర్ చెప్పండి. 970 170 3684. కులగణన మీకు మీ ఇంటికి రాకపోతే ఇగో ఈ నెంబర్లకు దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా ఒక చిన్న వీడియో చేసి పంపించండి, ఇక్కడ ప్లే చేద్దాం. 9866001612 9866001612 నెంబర్, లేదంటే 9701703684. ఈ నెంబర్లకు మీరు ఒక్కసారి వీడియో చేసి పంపించండి, ఇప్పుడే తక్షణమే పంపించండి. 2 నిమిషాలు అంతే, జస్ట్ ఒక నిమిషం చేయండి. మీ ఇంటికి ఎమ్యునరేటర్లు వచ్చిర్రా, స్టిక్కర్ అంటు పెట్టిర్రా, అసలు కులగణన చేసిరా లేదా అనేటువంటి విషయాన్ని ఈ నెంబర్కు మీరు వీడియో పంపించి తెలియజేయండి సోదరులారా. ఎందుకంటే ఏ మండలం అది ఊరు చెప్పండి. ఎస్, మీ వివరాలు కూడా తెలియజేయండి. ఎందుకంటే ఏకంగా మాజీ మంత్రి ఇంటికే పోలేదట నిన్న. మాజీ మంత్రి తర్వాత మాజీ ఎంపీ మల్యాల రాజయ్య గారి ఇంటికి వెళ్ళలేదు. అదొక్కసారి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది సోదరులారా. ఆమె అంటుంది మేము రోజు చూసినాం, అసలు యాక్చువల్గా కనీసం ఎవరు కూడా రాలేదు అని చెప్పేసి అంటుంది. ఇక కులగణనకు సంబంధించింది అసలు వీళ్ళు ఇళ్ళకే పోలేదట, అటు రాను కూడా రాలేదట. ఇగో అయితే రాలేదు, స్టిక్కర్లు కూడా ఇక్కడ అంటియలేదు. ఒకసారి కులగణనకు వచ్చిండ్రా? నా పేరు అశ్విని. కాలనీ పేరు ఏ కాలనీది? మేడిబావి అంటారు. మేడిబావి. ఇక్కడ ఎవరు రాలేదు. ఈ కార్నర్ నుంచి కార్నర్కి అయితే ఎవరు ఎప్పుడు సర్వేకి రారు. అటు ఒక్కరు కూడా వచ్చి కులగణన చేసిన దాకా లేదా అని కూడా కనుక్కోరు. రీసెంట్గా వచ్చి మళ్ళీ మాకు కులగణన ప్రాఫిట్స్ పక్కన పెడితే కనీసం అంత మీద ఎవరు రాలేదు. చూడండి, దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు చెప్పారు అసలు ఎప్పుడు అటెంకల పోయిన పాపాన్నే పోలే. జరిగిందా జరగలేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి తర్వాత మాజీ ఎంపీ మల్యాల రాజయ్య గారి ఇంటికి వచ్చిన మనం ఇప్పుడు ఒకసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ కులగణన జరిగిందా జరగలేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే కులగణన జరిగిందా? వచ్చిండ్రా ఇక్కడికి? మనకి రాలేదండి, ఎవరు రాలేదు. మీరు రావడమే ఫస్ట్ టైం. స్టిక్కర్ ఇట్లా ఏమైనా వేసిండ్రా? ఫస్ట్ ఏమేయలేదు, స్టిక్కర్ వేయలేదు, ఏమేయలేదు. ఎందుకంటే మా సార్ అక్కడ కనబడుతూనే ఉంటారు, మీరు ఎవరు వచ్చినా మా సార్ కనబడుతుంటారు. అవును, ఎవరు రాలేదు. ఏంటి రాముడిది మాత్రం అందరం తిరిగినాం, అందరం చేసినాం అంతే. ఇంకా కులగణనకైతే రాలేదు, ఏం రాలేదు, ఎవరు రాలేదు. మరి ఎట్లా మరి ఏమనుకుంటున్నారు? అంటే మాది ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము ఎక్కడ పోతామండి? అవును, మీరు వస్తేనే మేము మాట్లాడతాము. మేమైతే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, ఎక్కడ పోవాలో కూడా అర్థం కాదు. అదే కదా మరి, అందుకని రాలేదు, ఎవరు రాలేదు, మేము మాట్లాడలేదు. మాజీ మంత్రి ఇంటికే కులగణనకి ఎవరు పోలే.
ఇట్లా అనేక ప్లేసులలో ఇవి జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ నెంబర్కి మీ ఇంటికి కూడా కులగణనకు వచ్చిర్రా రాలేదా, మీరు ఒక వీడియో రికార్డ్ చేసి మీ పేరు, మీ ఊరు, మీ మండలము, మీ ఇంటికి కులగణనకు వచ్చిర్రా రాలేదా, ఖాళీ స్టిక్కరే అంటూ పెట్టిర్రా లేకపోతే నిజంగానే కులగణన చేసిరా, ఈ వివరాలన్నీ లోపు వీడియో చేసి పంపించేసేయండి నెంబర్లకి. ఈ నెంబర్కి పంపించేయండి. 9866001612 ఒకటి 9701703684 ఈ నెంబర్లకు మీకు సంబంధించినటువంటి వీడియోలను పంపించండి. కులగణన జరిగిందా లేదా అనేటువంటి వీడియోలని ఈ నెంబర్కు పంపించాల్సింది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇగో ఇది జరిగినటువంటి ఘటన. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితోని పకడ్బందీగా కులగణన నిర్వహించండి. రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, కులగణనలో పాల్గొనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అదన వచ్చిందా? పోనీ నెంబర్ ఏమో చెప్తలేదు, టోల్ ఫ్రీ నెంబర్ అన్నారు కానీ టోల్ ఫ్రీ నెంబర్ అంటున్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇప్పటిదాకా పత్తలేదు, ఏ పేపర్ లేదు, టోల్ ఫ్రీ నెంబర్ లేదు. ఆ టోల్ ఫ్రీకి ఎన్ని కాల్స్ వస్తాయో అనేటువంటి భయమా మరి ఏందో తెలియదు. కానీ మొత్తానికైతే కులగణన అనేది అస్తవ్యస్తంగా చేసిరు ఫస్ట్ దఫాలో. మరి ఈ దఫానన్నా పకడ్బందీగా చేస్తారా, లేకపోతే సేమ్ 3.1%ను చూపించడం కోసం ఇంకేమన్నా ఈ డ్రామాలు ఏమన్నా ఉన్నాయా? మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయింది కులగణన తప్పుడు లెక్కలనేది. దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన విషయంలో నిక్కచ్చిగా ఉండి పకడ్బందీగా చేస్తే తప్ప ఇది దేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణనగా మారదు. కాబట్టి అందుకోసమే లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీకు కులగణన జరిగిందా లేదా ఒక చిన్న సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఈ నెంబర్కి పంపించండి. 9866001612 9701703684 ఈ నెంబర్కు పంపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో కులగణనకు సంబంధించినటువంటి మరిన్ని స్పెషల్ డ్రైవ్స్ ట్యూనిస్ చేపట్టబోతా ఉంది. మనకు వైపు నుంచి శ్యామ్, మరోవైపు నుంచి సుదర్శన్, అలాగే వివిధ జిల్లాల నుంచి మన రిపోర్టర్లు కూడా ఇవి అందించడానికి. సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, కేవలం ఒక వెస్ట్ మారేట్పల్లి వార్డ్ నెంబర్ 4 లోనే దాదాపు వెస్ట్ మారేట్పల్లి వార్డ్ నెంబర్ 4 లో 50% కాలేదు. అపార్ట్మెంట్ కాదు, మొత్తం అపార్ట్మెంట్ ఉన్నాయి వరుసగా. అపార్ట్మెంట్ మొత్తం అన్ని కాలే, ఇప్పుడు 1-2 రాలేదు. ఇది లెక్క. మరి ఇంకా దీనికి కాలనీ ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు, కాలనీలే రాకపోతే ఇంకా మరి ఎట్లయితుంది? ఇది ఏం కథ, ఇది ఏం సర్వే అంటారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా రాకపోతే ఎట్లా?